ఒక మహిళ అకస్మాత్తుగా తన వెనుక పెద్ద పాములాంటి ఆకారం ఉందని చూసింది. ఆమె భయపడి ముందు వెళ్తున్న అన్వేషణ బృందాన్ని ఆపడానికి అరిచింది. అందరూ వెంటనే వెనక్కి వచ్చి పరిశోధించసాగారు. అప్పుడే వారికి అది నిజానికి ఒక చాలా పురాతన యుగానికి చెందింది రాతి గుర్తు అని అర్థమైంది. నిపుణులు ఈ పాము తల కింద ఎక్కడో ఒక ఎడారి దేవాలయం ఉందని గమనించారు. దాని లోపల చాలా నిధి దాగి ఉంటుందని అందరూ ఊహించారు. అందుకే అందరూ లోపలికి వెళ్లే మార్గాన్ని అన్వేషించసాగారు. కానీ అర్ధరాత్రి వరకు ఏమీ దొరకలేదు. అలసిపోయిన మహిళ కూర్చోగానే ఇసుక భాగం అకస్మాత్తుగా కింగపోయి ఆమె కింద పడింది. స్పృహలోకి వచ్చినప్పుడు ముందు మెట్ల మార్గం కనిపించింది. ఇదే ఎడారి దేవాలయం యొక్క అసలు ప్రవేశద్వారం. బృందం వెంటనే లోపలికి వెళ్ళింది. కొంత దూరం వెళ్ళాక వారికి ఒక శవపేటిక దొరికింది. అందరూ కలిసి మూతను తీగా లోపల ఎండిపోయిన అస్థిపంజరం పడి ఉంది. ఒక వ్యక్తి భయపడకుండా దానిపై మద్యం చిలకరించాడు. దీని వలన ఏదైనా కొత్త సమస్య మొదలు కావచ్చని ఆలోచించకుండా వారు తరువాతి గదికి చేరుకున్నప్పుడు అక్కడ ఒక అస్థిపంజరంలో ఒక విలువైన బంగారు మొగ్గ అతుక్కుని ఉంది. ఒక సహచరుడు దాన్ని తీయబోతుండగా ఆ వ్యక్తి అతన్ని ఆపాడు. అతను ముందుగా సీసా మూతను తీసి అస్థిపంజరంపైకి విసిరాడు. ఆ మరుక్షణమే ఒక దాగి ఉన్న వాళ్ళ ట్రాప్ సక్రియమైంది. దీనివలన అందరూ మరింత జాగ్రత్తగా మారారు. జాగ్రత్తగా పరిశోధించగా వారికి అదే అస్థిపంజరం నుండి ఒక తాళన చెవి దొరికింది. ఈ తాళన చెవి వారి మిషన్ యొక్క అసలు లక్ష్యం. ఎందుకంటే దీని ద్వారా సోమో నిధి యొక్క తలుపు తెరవబడాలి. వారు తిరిగి భూమిపై ఉన్న సహచరులకు సమాచారం ఇవ్వడానికి వెళ్లారు. కానీ ఒక సహచరుడు స్పృహ తప్పి పడి ఉండటం చూశారు. 2 నిమిషాలు పిలిచాక అతను నెమ్మదిగా స్పృహలోకి వచ్చాడు. కొంత సమయం క్రితం తమ శత్రువు తమపై దాడి చేశాని వెళ్తూ కాపలా కాస్తున్న ఒక అమ్మాయిని ఎత్తుకెళ్లారని అతను చెప్పాడు. ఇది విని ఒక వ్యక్తి చాలా ఆందోళన చెందాడు. అమ్మాయికి నష్టం జరుగుతుందేమోనని అతనికి భయం వేసింది. అతను శత్రువుల స్థావరంపై నేరుగా దాడి చేయాలనుకున్నాడు. కానీ మరొక సహచరుడు వ్యతిరేకించాడు. వారి నీటి సరఫరా దాదాపుగా అయిపోయింది. నీరు దొరకకపోతే వారు స్వయంగా ఎడారిలో చనిపోవచ్చు. ఇదే విషయంపై ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. అప్పుడే మరొక సహచరుడు మధ్యలోకి వచ్చి ఇప్పుడు తెలివిగా వ్యవహరించాలని, లేకపోతే అందరి ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుందని వివరించాడు. దగ్గరలోనే ఒక నక్లిస్తాన్ ఒయాసిస్ ఉందని, శత్రువు కూడా బహుశా అక్కడికే వెళ్తాడని చెప్పాడు. అక్కడికి చేరుకుని శత్రువును చుట్టుముట్టడం మంచిది. తప్పనిసరి పరిస్థితుల్లో అందరూ అతని మాట విని నక్లిస్తాన్ వైపు కదిలారు. అటువైపు శత్రువు నిజంగానే నక్లిస్తాన్ వైపు వెళ్తున్నాడు. దారిలో అతను అమ్మాయిని బెదిరిస్తూ నిధి గురించిన సమాచారం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. నిధి మ్యాప్ ఆ వ్యక్తి వద్ద ఉందని అతనికి తెలిసినప్పుడు అతను సంతోషించాడు. ఎందుకంటే ఆ వ్యక్తి ఆ అమ్మాయి కోసం ఏదైనా చేయగలడని మరియు స్వయంగా తన వద్దకు వస్తాడని తెలుసు. నక్లిస్తాన్ చేరుకుని శత్రువు నీరు నింపుకుంటుండగా అప్పుడే ఆ వ్యక్తి తుపాకీతో ముందుకొచ్చాడు. శత్రువు యొక్క మనుషులు వెంటనే అతన్ని చుట్టుముట్టారు. శత్రువుల నాయకుడు అమ్మాయిని పట్టుకుని మ్యాప్ ఇవ్వకపోతే ఆమెను చంపేస్తానని బెదిరించాడు. ఆ వ్యక్తి తప్పనిసరి పరిస్థితుల్లో మ్యాప్ను అతనికి అప్పగించి అమ్మాయిని రక్షించాడు. కానీ అమ్మాయి ఈ విషయంపై కోపంగా ఉంది. ఎందుకంటే ఈ ఒప్పందం గురించి ఆమెకు తెలియదు. వారు మ్యాప్ను తమ వద్ద ఉంచుకుని నిధిని వెతకాలని ఆమె కోరుకుంది. ఇప్పుడు మ్యాప్ అవడంతో దీనికి అంతా ముగిసిపోయిందని అనిపించింది. కానీ ఆ వ్యక్తి చాలా ప్రశాంతంగా ఉన్నాడు. ఎందుకంటే అతను మొత్తం మ్యాప్ను గుర్తుంచుకున్నాడు. వారు ముందుకు సాగారు మరియు త్వరలోనే ఒక ఆదివాసీ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడి ప్రజల నుండి కొంత సమయం క్రితం మరొక బృందం ఇక్కడ నుండి వెళ్లినని తెలిసింది. దీని ద్వారా శత్రువు ఈ పేపేలేని నిధి వైపు వెళ్లిపోయారని స్పష్టమైంది. బృందం వేగంగా అడుగులు వేసి త్వరలోనే నిధి ప్రవేశ ద్వారం వద్దకు చేరుకున్నారు. వారు లోపలికి వెళ్లగానే ఎదురుగా సోమోన్ యొక్క 2 భారీ విగ్రహాలు కనిపించాయి. వారు నిధిని వెతకక ముందే శత్రువు వెనుక నుండి దాడి చేశాడు. ఆ వ్యక్తి స్పృహ తప్పిపడ్డాడు మరియు శత్రువు అతని తుపాకీని తీసుకుని అమ్మాయిని ముందుకు నడవమని బలవంతం చేశాడు. కొంతసేపటికి ఆ వ్యక్తి స్పృహలోకి వచ్చాడు మరియు మళ్లీ ఇద్దరి మధ్య తుపాకులు ఎక్కువ పెట్టి ఘర్షణ మొదలైంది. అమ్మాయి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పారిపోయింది. తరువాత ఇద్దరు తుపాకులను విసిరి చేతులతో పోరాటం ప్రారంభించారు. ఈసారి శత్రువు నిలబడలేక ఓడిపోయాడు. లోపలికి వెళ్లి చూడగా అక్కడ నిజంగానే కుప్పలుగా పాత నిధులు మరియు మధ్యలో ఒక శక్తి రత్నం పవర్ జెమ్ ఉంచబడి ఉంది. ఇది సోమోన్ యొక్క అత్యంత శక్తివంతమైన నిధి అని చెప్పబడింది. కానీ అతను రత్నాన్ని తీయగానే వెనుక తలుపు దానంతటదే మూసుకుపోయింది. అమ్మాయి భయపడింది. ఇప్పుడు తాము బహుశా ఎప్పటికీ బయటకు రాలేమని ఆమె అనుకుంది. ఈ కంగారులో ఆ వ్యక్తి ఆమెపై తన ప్రేమను వ్యక్తపరిచాడు మరియు అమ్మాయి కూడా తన భావాలను తెలియజేసింది. వాతావరణం పూర్తిగా భావోద్వేగభరితంగా మారింది. కేవలం ఉంగరం మాత్రమే తక్కువైంది. వారు దగ్గరలోని విగ్రహం నుండి ఒక ఉంగరాన్ని తీయసాగారు. కానీ ఆ వ్యక్తి ఉంగరాన్ని తీయగానే తలపైన ఒక పెద్ద రంధ్రం తెరుచుకుంది మరియు